ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 26వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 26వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా అవి శుభ ఫలితాలను ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, మానసిక ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా అత్యద్భుతమైన ఫలితాలని, అది ఉన్నతమైన ఫలితాలని, లాభదాయకమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఆ డబ్బులు మీకు వెంటనే విడుదలైపోతాయి. ఆ డబ్బులు మీకు వెంటనే వాళ్ళు ఇచ్చేస్తారు. అలాగే మీరు ఏదైనా లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ లోన్ అన్నీ మీకు అందుబాటులో, మీకు రుణాలు మంజూరు అవుతాయి. అలాగే మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు మీరు చేపడితే ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉండేవారికి ఖచ్చితంగా మంచి లాభాలు చేకూరుతాయి. వాళ్ళకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఖచ్చితంగా వారు ఆశించిన ఉద్యోగాన్ని వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదనపు బాధ్యతలు కూడా వాళ్ళకి లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు వీళ్ళకి లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి, అత్యద్భుతమైన లాభాలు వస్తాయి. దానివల్ల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, చేస్తున్న పనికి తగిన ఆదాయం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగా ఏ రంగంలో వారిని చూసుకున్నా కూడా వాళ్ళకి అత్యధికమైన ఆదాయం, అత్యధికంగా వాళ్ళకి కలిసి రావటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అందువల్ల ఒక పక్కన ఆరోగ్యం బాగుండటం, ఇంకో పక్కన ఆదాయం బాగుండటం వల్ల మీరు చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా చేపడతారు. ఆ చేపట్టి ఖచ్చితంగా ఆయా కార్యక్రమాల్లో, ఆయా పనుల్లో సత్ఫలితాన్ని 100% సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎవరైనా సరే ఈ రోజున అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు కూడా ఖచ్చితంగా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. వారి చదివిన చదువుకి మంచి గుర్తింపు లభిస్తుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మంచి ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా వారు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇలాగా ఏ విధంగా చూసినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోపాన్ని మీరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా మీ కోపాన్ని ఇతరుల మీద కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ మీ సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీకు ఒకవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే దాన్ని వెంటనే మీరు అసహనాన్ని మీరు ఇతరుల మీద చూపిస్తే ఖచ్చితంగా మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. కాబట్టి మీరు ఎంత ఓర్పుగా, ఎంత నేర్పుగా, ఎంత సంయమనం పాటిస్తూ వ్యవహరిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున
చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం కూడా అన్ని రకాలుగా పెరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా మీకు మళ్ళీ నిలిచిపోయిన పనులని మళ్ళీ మీకు అనుకూలంగా మారుతాయి. ఆ పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి పురోగమిస్తాయి. ఆ పనుల్లో ఆ జాప్యం అనేది పోయి మళ్ళీ మీకు అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి. ఇలాగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా, దేని గురించి ఆలోచిస్తున్నా, ఏ పనుల గురించి ఆలోచిస్తున్నా, మీ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాల కోసం మీరు ఎదురు చూస్తున్నప్పటికీ, ఎలాంటి వార్తల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలనే ఇస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున దేవీ ఖడ్గమాల స్తోత్ర పఠనాన్ని చేయండి. అలాగే దుర్గా అమ్మవారికి మీరు కుంకుమ అభిషేకం చేయటం వల్ల చాలా వరకు మీకు పనులు వేగవంతంగా పూర్తవటమే కాకుండా మరిన్ని సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.